Yes, next question. How much additional allocation has the government approved for the nutritional support for tuberculosis patients under the Nikshay Poshan Yojana? And very important government scheme, something related to the health related scheme manaki called as Nikshay Poshan Yojana. ఈ నిక్షయ్ పోషణ్ యోజన అనేటువంటిది మనకి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ న్యూట్రిషనల్ సపోర్ట్ స్కీమ్ అండి. సో ఇట్స్ ఏ న్యూట్రిషనల్ సపోర్ట్ స్కీమ్. దేనికి సంబంధించింది అని అడుగుతారు. వెరీ ఫస్ట్ పాయింట్ ఇది న్యూట్రిషనల్ సపోర్ట్ స్కీమ్ ఎవరి గురించి? సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ద నోటిఫైడ్, ఈ పదం ఇంపార్టెంట్, ఫర్ ద నోటిఫైడ్ టీబీ పేషెంట్స్, ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ ఇన్ అవర్ కంట్రీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నిక్షయ్ పోషణ్ యోజన అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు దీన్ని? ఇట్ ఈస్ లాంచ్డ్ బై ఆబ్వియస్లీ హెల్త్ రిలేటెడ్ మినిస్ట్రీ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ హ్యాస్ launched this particular initiative. Ministry of Health and Family Welfare. And is it a central sector scheme or a centrally sponsored scheme? So you should understand it is a centrally sponsored scheme and manakidi, where the burden will be shared between both the center and as well as the states. Madhyana burden అనేటువంటిది మనకి షేర్ చేసుకుంటారు, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 60:40 ఇన్ ద కేస్ ఆఫ్ జనరల్ స్టేట్స్, అండ్ హిమాలయన్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే 90:10 ఇదిలో మనకి. ఎస్, ఇంతకుముందు ఈ నిక్షయ్ పోషణ యోజన అండర్లో ఎవ్రీ మంత్ మనకి 500 రూపీస్ న్యూట్రిషనల్ సపోర్ట్ ప్రోగ్రామ్ అండర్లో మనకి ఇవ్వబడడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ దాన్ని పెంచి ఇప్పుడు 1000 రూపీస్ అయితే కనుక మనకి చేశారు. ఇట్ విల్ బీ టు ఆల్ ద నోటిఫైడ్ టీబీ పేషెంట్స్ అందరికీ కూడా ప్రతి మంత్ కూడా నోటిఫైడ్ టీబీ పేషెంట్స్కి ప్రతి మంత్ సో 1000 రూపీస్ న్యూట్రిషనల్ సపోర్ట్గా మనకి ఏంటంటే గవర్నమెంట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది. దీని మూలాన మనకి అయ్యేటువంటి అడిషనల్ కాస్ట్ మనకి ఎంత అలొకేట్ చేశారు అని అంటే కనుక ఆఫ్ అబౌట్ 1040 crores మనకి దీనికి అయితే కనుక అలొకేట్ చేయబడడం అయితే జరిగిందండి. ట్యూబర్క్యులోసిస్ యాజ్ ఎ సచ్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటే కనుక ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి డిసీజ్ మనకి ఇట్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. ఇట్ ఈస్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి దాని ద్వారా బ్యాక్టీరియం ద్వారా మనకైతే కనుక ఇది కాజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎయిర్ బోర్న్ డిసీజ్ యాజ్ వెల్. ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఎయిర్ యాజ్ వెల్ అండి. ఒక పర్టికులర్ పర్సన్ నుంచి ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ మనకి ఏంటి అని అంటే కనుక జస్ట్ కాఫ్ ఆర్ స్నీజ్ చేసినా కూడా అది ఆ పక్కనే ఉండేటువంటి అన్ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్కి మనకి ఎఫెక్ట్ అయితే కనుక అయిపోతుంది. దీనికి సంబంధించి రీసెంట్గా సంథింగ్ కాల్డ్ యాజ్ బీపాల్ రెజిమెన్ అనేటువంటి దాన్ని కూడా మన కంట్రీలో మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. విచ్ విల్ లెసన్ ద ట్రీట్మెంట్ టైం అనేటువంటిది మనకి తగ్గిపోతుంది. ఐడియల్లీ ప్రస్తుతం మనకి ఏంటంటే అరౌండ్ 24 months పడుతుంది. బట్ ఇట్ విల్ బి రెడ్యూస్డ్ టు ద జస్ట్ 6 monthsకి మనకి రెడ్యూస్ అవుతుంది. అండ్ అలాగే పిల్ బర్డన్ కూడా ఇంతకుముందు అరౌండ్ 13 to 14 ట్యాబ్లెట్స్ అయితే కనుక యూస్ చేసేవారు. బట్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు ద హార్డ్లీ 3 to 4 ట్యాబ్లెట్స్కి మనకి రెడ్యూస్ అయితే కనుక అవుతుందని చెప్పేసి ఈ బీపాల్ రెజిమెన్ గురించి కూడా న్యూస్లో ఉంది. బీపాల్ రెజిమెన్ దేనికి సంబంధించింది అని కూడా అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఎక్స్డిఆర్ టీబీ అంటారండి. ఎక్స్డిఆర్ టీబీ అంటే ఎక్స్టెన్సివ్. సో ఇట్ ఈస్ ఎక్స్డిఆర్ టీబీ అంటారు, విచ్ మీన్స్ ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అర్థం అండి. ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. సిమిలర్లీ వీ హ్యావ్ ఎండిఆర్ టీబీ అంటారు. ఎండిఆర్ టీబీ స్టాండ్స్ ఫర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అర్థం. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఎస్, కమింగ్ టు ద క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నారు? హౌ మచ్ అడిషనల్ అలొకేషన్ హ్యాస్ ద గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫర్ ద న్యూట్రిషనల్ సపోర్ట్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ అండర్ ద నిక్షయ్ పోషణ్ యోజన. నిక్షయ్ పోషణ యోజన అండర్లో మనకి 1040 crore మనకి ఏంటి అని అంటే కనుక అడిషనల్ అలొకేషన్ అనేటువంటిది చేపట్టడం జరిగిందండి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. By which year will the Ministry of Port, Shipping and Waterways implement the Cruise Bharat Mission in order to boost the cruise tourism in our country? So మన కంట్రీలో ఈ యొక్క క్రూజ్ టూరిజంని మనకి ప్రమోట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ క్రూజ్ భారత్ మిషన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేశారు. ఇట్ ఈస్ లాంచ్డ్ బై హూమ్, విచ్ మినిస్ట్రీ అంటే మనకి ఇప్పుడే మన క్వశ్చన్లోనే ఉంది మనకి. ఇట్ ఈస్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ద Port, Shipping and as well as Waterways. Launched by Union Ministry of Ports,
port shipping and as well as the waterways, ports shipping and as well as waterways మనకి ఈ యొక్క క్రూజ్ భారత్ మిషన్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేయబడడం జరిగింది. సో మన కంట్రీలో ఉన్నటువంటి ట్రమండస్ టూరిజం పొటెన్షియల్, పర్టికులర్లీ క్రూజ్ టూరిజం పొటెన్షియల్ని లెవరేజ్ చేయడం గురించి, సో టు లెవరేజ్ ద క్రూజ్ టూరిజం పొటెన్షియల్ ఇన్ అవర్ కంట్రీ, దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రూజ్ భారత్ మిషన్ వాజ్ బ్రాట్ అప్. అండ్ ప్రస్తుతం మనకి ఏంటంటే కనుక క్రూజ్ ప్యాసింజర్ ట్రాఫిక్ని కూడా మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ టు డబుల్ ద ప్యాసింజర్ ట్రాఫిక్ సో విత్ ఇన్ 5 years, దట్ ఈస్ బై 2029 నాటికి మనం ఏంటి అని అంటే కనుక డబుల్ చేయాలి అని చెప్పేసి అయితే కనుక అనుకుంటున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ని మిషన్ని మనకి 3 phases ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద 3 phases మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ద ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఆన్ ద 5 స్ట్రాటజిక్ పిల్లర్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్ట్రాటజిక్ పిల్లర్ అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. లైక్ వేర్ ద ఫస్ట్ ఫోకస్ ఏంటి అని అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ మీద ఫోకస్ ఉంటుంది. సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యాపిటల్. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ టెక్నాలజీ ఎనేబుల్డ్, operations like including the technology enabled as well, the second important pillar manaki. And third one vachesi cruise promotion and as well as the circuit integration, cruise promotion and then the circuit integration is a third important pillar. And the fourth one regulatory, fiscal and as well as the financial policy, రెగ్యులేటరీ, ఫిజికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ పాలసీకి సంబంధించినటువంటిది ఫోర్త్ ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎకనామిక్ రీసెర్చ్ అనేది ఫిఫ్త్ స్ట్రాటజిక్ పిల్లర్ అండి. economic research. Yes, so these are the 5 different strategic pillars under this particular cruise bharat mission. So దీనికి సంబంధించి చూస్తే by which year will the Ministry of Port Shipping and Waterways implement the cruise bharat mission to boost the cruise tourism in the country, అంటే డబుల్ ద ఇది చేయాలనుకుంటున్నారు అని అంటే కనుక by the year 2029 అండి. by the year 2029 is the answer. Moving forward to that of the next question, who recently won the 2024 Nobel Prize in Physiology or Medicine for their discovery of mRNA and its role in that of the gene regulation? Next question, who recently won the 2024 Nobel Prize in Physiology or Medicine for their discovery of mRNA? సో రీసెంట్గా మనకి నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి 2024 ఇవ్వడం జరిగిందండి మొన్న. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా నేను మొత్తం అన్ని నోబెల్ ప్రైజెస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. సో దట్థింగ్ మోర్ టు డిస్కస్ హియర్. 2024 సంబంధించి మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ మనకి ఏంటి అని అంటే కనుక 2 ఇంపార్టెంట్ పీపుల్కి మనకైతే కనుక ఇచ్చారు, ఆర్ మెడిసిన్. సో మనం తీసుకుంటే కనుక 2 ఇంపార్టెంట్ పీపుల్కి అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి విక్టర్ ఆంబ్రాస్ ఈస్ ద ఫస్ట్ పర్సన్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి గ్యారీ రవ్కిన్. విక్టర్ ఆంబ్రాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్యారీ రవ్కిన్ అనేటువంటి ఇద్దరికి మనకి ఏంటి అని అంటే కనుక సో ఫర్ దేర్ డిస్కవరీ ఆఫ్ ద mRNA అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ రోల్ ఇన్ ద జీన్ రెగ్యులేషన్లో మనకి ఇది మైక్రో ఆర్ఎన్ఏ ఎంతలా రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి దాని మీద మనకైతే కనుక చెప్పడం జరిగింది. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ బి, విక్టర్ ఆంబ్రాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్యారీ రవ్కిన్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, which organization is collaborating with the Indian Army to conduct the second edition of Chanakya Defense Dialogue 2024 on the theme Drivers in Nation Building, Fueling the Growth Through Comprehensive Security అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. రీసెంట్గా మనకి చాణక్య డిఫెన్స్ డైలాగ్ అనేటువంటిది మనకి రీసెంట్గా చేయబడడం జరిగింది. చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2024. ఈ యొక్క 2024 డైలాగ్ అనేటువంటిది మనకి ఇట్ వాజ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డైలాగ్ అండి. ఇట్ వాజ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ సచ్ డైలాగ్. అండ్ దీన్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అని అంటే కనుక ఇండియన్ ఆర్మీ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ క్లాస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అంటే సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్,
సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ వాళ్ళు కలిపి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క చాణక్య డిఫెన్స్ డైలాగ్ అనేటువంటి దాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దిట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఎక్కడ అని అడుగుతూ ఉంటారు, న్యూఢిల్లీలో మనకైతే కనుక ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఏంటంటే కనుక లైక్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద అకాడమీ నుంచి, నెక్స్ట్ ఇండస్ట్రీ నుంచి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి మనకైతే కనుక తీసుకుని వస్తుంది ఈ పర్టికులర్ డైలాగ్. బేసికలీ టు ఎగ్జామిన్ ద ఇండియాస్ స్ట్రాటజిక్ ఇష్యూస్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైరెక్షన్ గురించి, పాలసీ గురించి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడడం గురించి అయితే కనుక ఈ యొక్క మీటింగ్ అనేటువంటిది లేదా కాన్ఫరెన్స్ అనేటువంటిది మనకైతే కనుక చేస్తున్నారు. క్లాజ్ అనేటువంటి ఆర్గనైజేషన్ గురించి మనం ఒక 2-3 పాయింట్లు మనం తెలుసుకోవాలి అని అంటే కనుక వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ క్లాజ్ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి ఇది మనకి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద న్యూఢిల్లీ. క్లాజ్ అనేటువంటి బాడీ మనకి ఏంటంటే కనుక న్యూఢిల్లీలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందండి. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ అన్ అటానమస్ థింక్ ట్యాంక్. ఇట్ వాజ్ అన్ అటానమస్ థింక్ ట్యాంక్. లైక్ వీళ్ళు దేని మీద వర్క్ చేస్తూ ఉంటారంటే కనుక విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ల్యాండ్ వార్ఫేర్ గురించి, సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఇవన్నీ కూడా వీళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. దీన్ని మనకి రిజిస్టర్డ్ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ద్వారా మనకైతే కనుక రిజిస్టర్ చేయబడింది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ద్వారా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వీళ్ళకంటూ కూడా డెడికేటెడ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. సో లైక్ ఇట్ ఈస్ మెయిన్లీ గవర్న్డ్ బై ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అయితే కనుక మనకు ఉంటుంది. అండ్ సిమిలర్లీ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక దే హ్యావ్ ఏ డెడికేటెడ్ మోటో అయితే కనుక ఉందండి. లైక్ విక్టరీ త్రూ విజన్ అని. విక్టరీ త్రూ విజన్ ఈజ్ ద మోటో దేర్. విక్టరీ త్రూ విజన్. సో దీనికి సంబంధించి మనం మాట్లాడితే విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ కొలాబరేటింగ్ విత్ ద ఇండియన్ ఆర్మీ టు కండక్ట్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ చాణక్య డిఫెన్స్ డైలాగ్ ఆన్ ద థీమ్ దిస్ థింగ్ అంటే కనుక సో ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సెంటర్, సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్, ఇన్స్టిట్యూట్ ఫర్ మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ రీసెర్చ్ అంటారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ ఇస్ ద ఆన్సర్ మనకి. క్లియర్. Moving on to the next important one. According to the annual survey of industries ASI for 2022-23, which is released by the Ministry of Statistics and Program Implementation, what was the percentage growth in the manufacturing gross value addition added at current prices for the year 2022-23 compared to the 2021-22 అని అడుగుతున్నారు. నెక్స్ట్ వన్. సో కమింగ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్ మనకి ఏంటంటే వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ థింగ్ కాల్డ్ యాజ్ ASI అని చెప్పేసి యాన్యువల్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తూ ఉంటారండి. ఏ విధంగా మనకి ఏంటంటే కనుక ఇండస్ట్రీ సెక్టార్ మనకి ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇది ఎవరు చేస్తారు మనకి? దిట్ ఈస్ రిలీజ్డ్ బై దట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. స్టాటిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో వీళ్ళు చెప్తున్నటువంటి రిజల్ట్స్ ప్రకారం ఏంటంటే కనుక ద గ్రాస్ వాల్యూ ఎడిషన్ మనకి అరౌండ్ 7.3% అట్ ద కరెంట్ ప్రైజెస్ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఫర్ ద ఇయర్ 2022-23 వెన్ కంపేర్డ్ టు ద 2021-22. సిమిలర్లీ మెయిన్లీ ఏ సెక్టార్స్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక కొన్ని సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద బేసిక్ మెటల్స్కి సంబంధించినటువంటి సెక్టార్ కానివ్వండి, లేకపోతే మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కోక్ అండ్ రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్కి సంబంధించి కోక్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ లేకపోతే ఫుడ్ ప్రొడక్ట్స్ ఈజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. ఫుడ్ ప్రొడక్ట్స్. సిమిలర్లీ కెమికల్ అండ్ కెమికల్ యాజ్ వెల్ యాజ్ ద కెమికల్ ప్రొడక్ట్స్. And then we have chemical products and then we have the motor vehicles. ఇవి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సెక్టార్స్ కంట్రిబ్యూటింగ్ అబౌట్ 58% ఆఫ్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ ద సెక్టార్ అండి. అరౌండ్ 58% ఆఫ్ ద టోటల్ అవుట్పుట్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సెక్టార్సే మనకైతే కనుక కంట్రిబ్యూట్ చేస్తున్నాయని అని చెప్తున్నారు. అలాగే సిమిలర్లీ మేజర్ స్టేట్స్ తీసుకుంటే వాళ్ళల్లో టాప్ స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రాస్ వాల్యూ ఎడిషన్ అనేది మనం తీసుకుంటే కనుక సో మహారాష్ట్ర ఈజ్ ఇన్ ద లీడింగ్. ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద గుజరాత్ and then that of Tamil Nadu, Gujarat, and then we have Tamil Nadu, and then Karnataka, etc. సిమిలర్లీ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ మనం టాప్ 5 స్టేట్స్ తీసుకుంటే కనుక
విత్ రెస్పెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే కనుక తమిళనాడు ఈజ్ ఇన్ ద లీడింగ్ పొజిషన్ విచ్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద మహారాష్ట్ర, దెన్ వీ హ్యావ్ ద గుజరాత్ అండ్ దెన్ వీ హ్యావ్ ద యూపీ ఉత్తరప్రదేశ్ అండి. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కనుక ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అంటే ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ హ్యాస్ గ్రోన్ బై అబౌట్ 7.5% అయితే కనుక మనకి పెరిగి అరౌండ్ 1.84 crore ఇన్ ద 2022-23 మనకైతే కనుక దీంట్లో ఎంప్లాయ్ అయ్యి ఉన్నారండి. అంటే ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎర్లియర్ మనకి ఏంటంటే కనుక వచ్చేసి లైక్ 1.72 crore అయితే కనుక ఉన్నారు. సో అండ్ వన్ మోర్ మన ఇంకో పాయింట్ ఏంటంటే జాబ్ క్రియేషన్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక 1.3 lakh జాబ్స్ అయితే కనుక మనకి క్రియేట్ అయ్యాయి అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎస్, నాట్ 1.3, ఇట్ వాస్ 13 lakh అండి. 13 lakh జాబ్స్ అయితే కనుక మనకి క్రియేట్ అయ్యాయి. 13 lakh జాబ్స్ వర్ క్రియేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తే అకార్డింగ్ టు ద ASI 2020-23 మినిస్ట్రీ ఆఫ్ ప్రోగ్రామ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాట్ వాజ్ ద పర్సంటేజ్ గ్రోత్ అని అడుగుతున్నారు. ద పర్సంటేజ్ గ్రోత్ ఈస్ మనకి 7.3% ఇస్ ద పర్సంటేజ్ గ్రోత్. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. As per a recent announcement, Niti Aayog has revised the asset monetization target for the financial year 25 to dash contributing towards the 6 trillion goal under the national monetization pipeline for a 4-year period. Yes, asset monetization target recent ga manaki entante kanaka Niti Aayog vallu asset monetization antaru. అసెట్ మానిటైజేషన్ అంటే సో ఇది గవర్నమెంట్ దగ్గర ఉండేటువంటి పబ్లిక్ అసెట్స్ని మానిటైజ్ చేయడం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కానివ్వండి, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, వీటిల్ని మనకి ఏంటంటే కనుక ఉపయోగించుకుని రెవెన్యూ అనేటువంటి దాన్ని జనరేట్ చేయడం అసెట్ మానిటైజేషన్. సో ఈ యొక్క అసెట్ మానిటైజేషన్ టార్గెట్ మనకి ఏంటంటే రీసెంట్గా మనకి ఇట్ హ్యాస్ బీన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25 మనకి దీన్ని ఇంక్రీజ్ చేసి 1.9 trillion అయితే కనుక మనకి పెట్టడం జరిగిందండి. 1.9 trillion విచ్ ఈస్ ప్రీవియస్లీ అన్ ఇంక్రీజ్డ్ బై 23,000 crore, ఇంక్రీజ్డ్ బై 23,000 crore అయితే కనుక మనకి పెంచబడడం జరిగింది, ఇంక్రీజ్డ్ బై అబౌట్ 23,000 crore. సో ఇది మనకి ఏంటంటే ఓవరాల్ టార్గెట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక 6 trillion అయితే కనుక అచీవ్ చేయాలి, విచ్ ఈస్ సెట్ అండర్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ NMP అంటారు, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అండర్లో మనకి ఏంటంటే కనుక 6 trillion అయితే కనుక అచీవ్ చేయాలి, 6 trillion rupees అయితే మనం అచీవ్ చేయాలి బై ద ఫైనాన్షియల్ 25 అని చెప్పేసి మనకి చెప్పడం అయితే కనుక జరుగుతుంది టార్గెట్. సో హైవే మానిటైజేషన్ తీసుకుంటే హైవే మానిటైజేషన్ యొక్క ఎస్టిమేట్స్, హైవేస్ యొక్క మానిటైజేషన్ యొక్క ఎస్టిమేట్ తీసుకుంటే మనకి అరౌండ్ 54,000 crores అయితే కనుక జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే కోల్ బ్లాక్ మానిటైజేషన్ వల్ల అంటే కోల్ బ్లాక్స్ని మనకి ఏంటంటే ఆప్షన్కి ఇది ఇవ్వడం, కోల్ బ్లాక్ మానిటైజేషన్ వల్ల గవర్నమెంట్ మనకి అరౌండ్ 55,000 crores అయితే కనుక జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఈ యొక్క దీని ద్వారా మనకి చెప్పడం జరుగుతుందండి. సిమిలర్లీ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రైల్వేస్ కానివ్వండి, పవర్ సెక్టార్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా మనకి ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ సో దే విల్ ఆల్సో రైజ్ నియర్లీ బై అబౌట్ 46,000 crores అయితే కనుక మనకైతే కనుక రైజ్ చేస్తాయని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఈ NMP నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనేటువంటి దాన్ని ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఏంటంటే కనుక 2021-22లో మనకి ఇంట్రడ్యూస్ చేశారండి బై ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఫర్ ద ఫస్ట్ టైం మనకి అనౌన్స్ చేశారు. దీన్ని మనకి ఏంటంటే ఫస్ట్ టైం మనకి NMP అనేటువంటి దాన్ని మనకి లైక్ 2021లో మనకైతే కనుక యూనియన్ బడ్జెట్లో తీసుకుని వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎవరు ప్రిపేర్ చేశారు దీన్ని, ఇట్ వాస్ ప్రిపేర్డ్ బై దట్ ఆఫ్ ద నీతి ఆయోగ్ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద అదర్ మినిస్ట్రీస్ మనకి తీసుకుని వచ్చారండి.
ఫర్ ద ఫస్ట్ 3 years అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఫైనాన్షియల్ 24 వరకు ఇప్పటి వరకు ఫస్ట్ 3 yearsలో మనకి అరౌండ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైక్ అసెట్స్ వర్త్ అరౌండ్ 3.9 trillion వర్త్ అసెట్స్ని అయితే కనుక మనకి మానిటైజ్ చేసింది అని చెప్పేసి మనకి చెప్తున్నారు ఫస్ట్ 3 yearsలో. ఈ పాయింట్ కూడా మనకి అడిగే అవకాశాలు మనకు ఉంటాయి. సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24 తీసుకుంటే కనుక 1.56 lakh crore వర్త్ అసెట్స్ని మనం అయితే కనుక మానిటైజ్ చేసామని చెప్పడం జరుగుతుంది. అసెట్ మానిటైజేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి మాట్లాడుకుంటే అసెట్ మానిటైజేషన్కి సంబంధించి అసలు ఎప్పుడు తీసుకుని వచ్చారు దీన్ని అని అంటే ఫస్ట్ 2012లో మనకి ఏంటంటే కనుక విజయ్ కేల్కర్ అనేటువంటి ఒక ఎకనామిస్ట్ మనకి దీన్ని సజెస్ట్ చేయడం జరిగిందండి. విజయ్ కేల్కర్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఒక డెడికేటెడ్ బాడీని కూడా తర్వాత మనకి లేటర్ ఆన్ విజయ్ కేల్కర్ మనకి 2012లో ఈ యొక్క అసెట్ మానిటైజేషన్ ఐడియా గురించి దీని గురించి మనకి ఫస్ట్ సజెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంథింగ్ కాల్డ్ ఈ కోర్ గ్రూప్ ఒకటి దాన్ని మనకి కాన్స్టిట్యూట్ చేశారు. వి కాల్ ఇట్ యాజ్ ద CGAM అని చెప్పేసి మనకు పిలవడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఆన్ అసెట్ మానిటైజేషన్ అని అర్థం. ఆన్ అసెట్ మానిటైజేషన్ అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై దట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ. వీళ్ళ పని ఏంటి? టు రివ్యూ ద ప్రోగ్రెస్ అండ్ టు మానిటర్ all the transactions and all the sectors associated with that of the under the NMP అండర్లో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ని రివ్యూ చేయడం ఈ యొక్క కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఆన్ అసెట్ మానిటైజేషన్ అనేటువంటి కమిటీ యొక్క ఇది. అండ్ దీన్ని మనకి ఇట్ ఈస్ హెడెడ్ బై దట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ. అసెట్ మానిటైజేషన్ అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా మనకి విజయ్ కేల్కర్ అనే ఎకనామిస్ట్ 2012లో మనకి తీసుకుని రావడం జరిగింది. నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ ఆర్ పైప్ లైన్ NMP అంటాం. దీన్ని మనకి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మనకి 2021-22లో మనకి తీసుకుని వచ్చారు. సో ఇప్పటికి మనకి ఫస్ట్ 3 yearsలో అరౌండ్ 3.9 trillion వర్త్ అసెట్స్ని మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ అయితే మానిటర్ చేసిందండి. ఫైనాన్షియల్ ఈ ఒక్క ఇయర్లో మనకి 1.56 lakh crore అయితే కనుక చేశారు. లైక్ ఎగెనెస్ట్ ద టార్గెట్ ఆఫ్ 1.8 lakh crore. టార్గెట్ ఈస్ 1.8 lakh crore. మనకి ఏంటంటే అసెట్స్ మానిటైజ్ చేసింది 1.56 lakh crore ఈస్ బేసికల్లీ ద థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్ అండి. నౌ కమింగ్ టు దీస్ థింగ్స్ రీసెంట్గా మనకి ఫర్ ద టార్గెట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25 టు హౌ మచ్ అంటే ద ఆన్సర్ ఇస్ 1.9 trillion ఇస్ ద ఆన్సర్ మనకి. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద క్రూజ్ భారత్ మిషన్. ఇది మనం ఆల్రెడీ మనం ఏంటి అంటే కనుక విచ్ ఇయర్ అంటే కనుక అంటిల్ విచ్ ఇయర్ బై 2029 అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The central government has recently extended the tenure of Mr. M. Rajeshwar Rao as the Deputy Governor of Reserve Bank of India for how long? So రీసెంట్గా మనకి ఈయన యొక్క టెన్యూర్ అయితే కనుక 8 months, 10 months, 1 year, 1.5 year అని చెప్పేసి అడుగుతున్నారు మనకి. M. Rajeshwar Rao ఈజ్ అ డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ద RBI. మనకి M. Rajeshwar Rao ఈజ్ ద డెప్యూటీ గవర్నర్ ఆఫ్ RBI, డెప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో రీసెంట్గా మనకి ఈయన యొక్క టర్మ్ అయితే కనుక ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ బై అరౌండ్ 1 year. మొన్న October 2024లో మనకైతే కనుక చేశారు. అండ్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ బై అరౌండ్ 1 yearని మనకైతే కనుక పెంచడం జరిగిందండి. ఈ యొక్క రీఅపాయింట్మెంట్ ఈ యొక్క అప్రూవల్ని మనకి ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year ఎవరు మనకి చేశారు అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ACC అంటారు. ACC అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ వాళ్ళు ఈ యొక్క అపాయింట్మెంట్ని మనకి ఏంటి అని అంటే కనుక అప్రూవ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దెన్ మనకి ఈయన రాజేశ్వరరావుని మనకి వే బ్యాక్ 2020లో మనకి డెప్యూటీ గవర్నర్గా మనకి అయితే కనుక అపాయింట్ చేశారు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. సో నా ఇప్పుడు రీసెంట్గా మనకి ఏంటంటే 1 more year అనేటువంటిది ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఇవ్వడం అయితే కనుక జరిగింది. సో ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ గురించి ఒక 2 పాయింట్స్ మనం మాట్లాడుకుంటే ఈ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అనేటువంటి బాడీ ఇట్ వాజ్ లైక్ ద హై లెవెల్ అపాయింట్మెంట్స్ని మనకైతే కనుక చేస్తారండి. ద అపాయింట్ ద సీనియర్ లెవెల్ పొజిషన్స్, అపాయింట్మెంట్స్ ఆఫ్ ద సీనియర్ లెవెల్ పొజిషన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. So plus along with that one more person will be there, that is the Union Home Minister will be the
other important member. So the Prime Minister is the manaki chairperson and the Union Home Minister is the other member of the Appointments Committee of the Cabinet. దీంట్లో మనకి ఏంటంటే వీళ్ళు ఈ Appointments Committee of the Cabinet లైక్ ఇంపార్టెంట్ పొజిషన్స్ లైక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని, లేకపోతే మనకి ఏంటంటే కనుక క్యాబినెట్ సెక్రటరీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, క్యాబినెట్ సెక్రటరీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS, లేకపోతే సెక్రటరీస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఇట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద టెన్యూర్ ఫర్ హౌ లాంగ్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి 1 year ఇస్ ద ఆన్సర్. క్లియర్. లెట్ us move to next one. Which organization developed the 4th generation very short range air defense system? So the VSHORAD successfully flight tested by the Defense Research and as well as the Development Organization. Yes, and coming to the next one. Which organization recently developed the 4th generation very short range VSHORADS అంటారు. అంటే అర్థం ఏంటంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని. ఈ యొక్క వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఎవరు తీసుకుని వచ్చారు మనకి అంటే డిఫెన్స్ సిస్టమ్. ఇట్ వాజ్ రీసెంట్లీ టెస్టెడ్ బై దట్ ఆఫ్ ద DRDO అయితే కనుక మనకి టెస్ట్ చేశారు. అండ్ దీన్ని మనకి ఎవరు డెవలప్ చేశారు అని అంటే కనుక రీసెర్చ్ సెంటర్ ఇమారత్ వాళ్ళు మనకి అయితే కనుక దీన్ని ఇమారత్ డెవలప్ చేయడం జరిగిందండి ఫ్రమ్ దట్ ఆఫ్ ద హైదరాబాద్. ఈ బాడీ మనకైతే వీళ్ళైతే డెవలప్ చేశారు. అండ్ ఇది మనకి ఈ యొక్క VSHORADS అనేటువంటిది ఏంటంటే కనుక MANPAD అంటారు. MANPAD అంటే అర్థం ఏంటంటే కనుక మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అర్థం. మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి అర్థం మనకి MANPAD అనేటువంటిది. ఇది మెయిన్లీ మనం దేనికి యూజ్ చేస్తామంటే లో ఆల్టిట్యూడ్ టార్గెట్స్ ఏమైనా ఏరియల్ థ్రెట్స్ ఏమైనా వస్తూ ఉంటే కనుక వాటిని న్యూట్రలైజ్ చేయడం గురించి, దట్ టు అట్ వెరీ షార్ట్ రేంజ్. సో టు న్యూట్రలైజ్ ద ఎయిర్ టార్గెట్స్, టు న్యూట్రలైజ్ ద లో ఆల్టిట్యూడ్ ఏరియల్ థ్రెట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం గురించి అయితే చేస్తాము. అండ్ ఇట్ హ్యాస్ ఈవెన్ ఏ రేంజ్ అప్ టు జస్ట్ 6 kilometers అయితే కనుక ఉంటుంది. కమింగ్ టు ద క్వశ్చన్, ఎవరు దీన్ని మనకి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ బై DRDO అంటే ఆన్సర్ వచ్చేసి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ వాళ్ళు మనకైతే కనుక చేయడం జరిగిందండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Where has the Banjara Virasat Nagara Museum has recently been inaugurated by that of the Prime Minister Narendra Modi. So recently మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈ యొక్క బంజారా విరాసట్ మ్యూజియం అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక విరాసట్ నగర మ్యూజియం అనేటువంటి దాన్ని ఇనాగరేట్ చేయడం అయితే కనుక జరిగిందండి. అండ్ ఇట్ వాజ్ డన్ ఇన్ ద Poharadevi. Poharadevi. So that is located in Washim, మహారాష్ట్రలో మనకైతే కనుకైతే లొకేట్ అయ్యింది. ఇక్కడ దీన్ని మనకైతే చేశారండి. అండ్ నాట్ ఓన్లీ దట్, హీ ఈవెన్ వైల్ అటెండింగ్ దిస్ పర్టికులర్ థింగ్ వైల్ ఇనాగరేటింగ్ ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఉండేటువంటి లోకల్ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రామినెంట్ పీపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేవాలాల్ మహారాజ్ అని, లేకపోతే రామ్రావ్ మహారాజ్ అని, సంత్ రామ్రావ్ మహారాజ్. సో వీళ్ళకి కూడా మనకి ఏంటంటే కనుక ఫ్లోరల్ ట్రైబ్యూట్స్ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ నన్గరా అనేటువంటిది ఈ యొక్క బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి కల్చర్కి సంబంధించినటువంటి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో దీన్ని కూడా ప్లే చేశారండి. సో ఇట్స్ ఎ కీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దట్ వాస్ ప్లేడ్ బై దట్ ఆఫ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. అండ్ ఈ యొక్క మ్యూజియం గురించి మనం మాట్లాడుకుంటే కనుక హూస్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సేఫ్ గార్డ్ ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద బంజారా కమ్యూనిటీ. ఈ యొక్క బంజారా కమ్యూనిటీస్ యొక్క కల్చరల్ హెరిటేజ్ని మనకి ప్రమోట్ చేయడం గురించి, ప్రొటెక్ట్ చేయడం గురించి మనకైతే కనుక తీసుకుని రావడం అయితే జరిగింది. బంజారాస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకోవాలంటే ఈ బంజారా కమ్యూనిటీ గురించి ఏం తెలియాలి అని అంటే, సో ద బంజారా కమ్యూనిటీ ఆర్ బేసికల్లీ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ జిప్సీస్ అని కూడా పిలుస్తుంటారు. దే ఆల్సో రిఫర్డ్ టు యాజ్ జిప్సీస్. అండ్ ఒరిజినల్ రూట్స్ వచ్చేసి వీళ్ళవి ఎక్కువ మనకి ఏంటి అని అంటే కనుక అండ్ రాజస్థాన్లో అయితే కనుక ఉన్నాయండి. బట్ ఈ రోజున దే నౌ స్ప్రెడ్ అక్రాస్ ద డిఫరెంట్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్.
సో స్ప్రెడ్ అక్రాస్ ద డిఫరెంట్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ విత్ డిఫరెంట్ నేమ్స్ కూడా అనమాట. మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఉంటారు లంబాడి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం మనం, లంబాడి ఆర్ లంబాడీస్. సిమిలర్లీ ఇన్ కర్ణాటకలో మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ కాల్డ్ యాజ్ లంబానీ అని పిలుస్తుంటారు, లంబానీ. దెన్ మనకి వీ హ్యావ్ ద రాజస్థాన్లో మనకి గ్వారయా అని చెప్పేసి కూడా అదర్ ఇంపార్టెంట్ నేమ్. ఎస్, అండ్ వీళ్ళ యొక్క లాంగ్వేజ్, యూనిక్ లాంగ్వేజ్ మనం తీసుకుంటే గోర్బోలీ, ఇట్ ఈస్ ఏ యూనిక్ లాంగ్వేజ్ ఆఫ్ దిస్ బంజారా కమ్యూనిటీ. ఐడియల్లీ ఇది ఎక్కడ ఉంది అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో ఇట్ వాజ్ పొహరాదేవి, మహారాష్ట్రలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందండి ఈ బంజారా విరాసత్ నగర మ్యూజియం అనేటువంటిది మనకి. ఓకే, దెన్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది మనకి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అయితే కనుక మనకి చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎం రాజేశ్వరరావు మనకి ఇది డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, 1 year టర్మ్ అయితే కనుక ఎక్స్టెండ్ చేశారండి. క్రూజ్ భారత్ మిషన్ 2029 వరకు మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేయనున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నేషనల్ అసెట్ మానిటైజేషన్ టార్గెట్ వచ్చేసి మనకి ఇట్ వాస్ 1.9 trillion rupees మనకి. దెన్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ద గ్రాస్ వాల్యూ అడిషన్ గురించి, ఇట్ వాస్ అబౌట్ 7.3%. దెన్ మనకి చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2024 అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక ఇట్ వాస్ డన్ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ అయితే కనుక చేయడం జరిగింది. సో దెన్ 2024 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ విక్టర్ ఆంబ్రాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్యారీ రౌకిన్కి అయితే వచ్చింది. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద ఫస్ట్ వన్, క్రూజ్ భారత్ మిషన్ ఆల్రెడీ మనం చూసాము. మూవింగ్ ఫార్వర్డ్ టు ద ఫస్ట్ వన్ మనకి నిక్షయ్ పోషణ్ యోజనకి మనకి అరౌండ్ 1000 rupees, 1040 crore అలొకేట్ అయితే చేస్తున్నారు. ఎవ్రీ మంత్ నోటిఫైడ్ టీబీ పేషెంట్స్కి ఇంతకు ముందు 500 ఇచ్చేవారు, ఇప్పుడు మనకి 1000 అయితే కనుక ఇస్తున్నారండి. ఎస్, దట్స్ ఇట్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.